రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఫైర్ అయ్యారు. పాలమూరు ప్రజలు రేవంత్ రెడ్డిని సీఎంగా, కేసీఆర్ని ఎంపీగా గెలిపించి రాజకీయ జన్మిస్తే ఇద్దరు కలిసి జిల్లాను భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్లు పెంచి కేసీఆర్ దోచుకున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ఒక్కో దగ్గర ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలకు అన్ని కూడా అబద్ధాల హామీలు ఇచ్చాడు. ప్రజలను మోసం చేసి 6 గ్యారెంటీలు ఇచ్చాడు. 6 గ్యారెంటీలు అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీది. అది అమలు చేసిన తర్వాతనే వీళ్ళు ఓటు అడగాలి. ఈ ఓటు కాంగ్రెస్ ఓటు కాదు, ఈ ఓటు దేశం కోసం. ఈ ఓటు దేశం కోసం నరేంద్ర మోదీ గారు చేసిన పనులు చెప్పుకొని అడుగుతున్నటువంటి ఓటు మేము. ఈడ రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఇప్పటిదాకా నెరవేర్చలేదు. అధికారంలోకి వచ్చిన వెంబడే 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నాడు, ఇప్పటిదాకా చేయలేదు. రైతు బంధు అన్నాడు, చేయలేదు. మహిళలకు 4,000 రూపాయల పెన్షన్ అన్నాడు, చేయలేదు. యువతకు 4,000 నిరుద్యోగ భృతి అన్నాడు, చేయలేదు. యువతకు 5 లక్షల బ్యాంకులో క్రెడిట్ అన్నాడు, క్రెడిట్ కార్డు అన్నాడు. ల్యాప్టాప్లు కొనుక్కోవచ్చు, ఐప్యాడ్లు కొనుక్కోవచ్చు అని చెప్పిండు, ఇప్పటిదాకా చేయలేదు. ఆడపిల్లలకు చదువుకొని ఇంకా కాలేజీ పోనీ ఇంకా స్కూటీ అన్నాడు, ఇప్పటిదాకా చేయలేదు. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నాడు, చేయలేదు.